హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ ఎడ్యుకేషన్ లెర్స్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు ఈ వీడియోలో ఏపీ ఇంటర్కి సంబంధించినటువంటి చాలా అప్డేట్స్, అంటే ఏపీ ఇంటర్ బోర్డు మొత్తం కూడా అసలు విద్యా విధానాన్ని ప్రక్షాళన చేయబోతుంది. సో దానికి సంబంధించి ఒక్కొక్క అప్డేట్ ఒక్కొక్కటి మనకి లేటెస్ట్గా వస్తున్నాయి కాబట్టి వాటన్నిటిని వివరంగా మనం ఈ వీడియోలో షేర్ చేద్దాం. ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ ఉంటున్నాయా లేవా, పబ్లిక్ ఎగ్జామినేషన్స్ క్యాన్సిల్ చేస్తున్నారా, అలాగే సిలబస్ పరిస్థితి ఏంటి, సిలబస్ ఏమైనా తగ్గిస్తున్నారా, క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తున్నటువంటి ఈ ఎగ్జామ్స్లో ఎవరైనా ఆబ్సెంట్ అయితే దీనివల్ల ఇంటర్ రిజల్ట్కి ఏమైనా ప్రాబ్లం వస్తుందా, వీటన్నిటి గురించి మనం ఈ వీడియోలో షేర్ చేసుకుందాం. బట్ ఎవరైనా ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక విషయంలోకి వెళ్దాం. ఏపీ ఇంటర్కి సంబంధించి ఈ కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొత్తం ఇంటర్ బోర్డు మొత్తాన్ని ప్రక్షాళన చేయాలని, ఇంటర్ విద్యా విధానం మొత్తాన్ని ప్రక్షాళన చేయాలనే దిశలోకి అడుగులేస్తుంది. దీనికి ఒక ప్రాతిపదికగా ఎన్సీఆర్టీ ఫార్మేట్ని బేస్గా తీసుకుంటూ ఆ ప్రకారంగా అసలు స్టేట్ బోర్డు కూడా అదే దిశలో విద్యా విధానాన్ని మారిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనతో రకరకాలుగా ఆలోచనలు అనేవి మేధావులతోని, విద్యావేత్తలతోని, అలాగే పేరెంట్స్తోని చాలా డిస్కషన్స్ చేస్తూ అనేక డెసిషన్స్ని తీసుకోవడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. అందులో ఒక్కొక్కటి మనం స్టెప్ వైజ్గా చూసుకున్నట్టే మొట్టమొదటిది అసలు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్స్, సెకండ్ ఇయర్ ఎగ్జామినేషన్స్లో ఎగ్జామినేషన్స్ ఎలా కండక్ట్ చేయాలి అన్న దానిలో చూస్తే ఎన్సీఆర్టీ ఫార్మేట్ ప్రకారంగా చూసుకున్నట్టయితే ఇక్కడ 11th క్లాస్ ఎగ్జామినేషన్స్, అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్స్ అనేవి వాళ్ళకి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ఉండవు. సో దాన్ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ స్టేట్ గవర్నమెంట్లో కూడా ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్స్ పూర్తిగా క్యాన్సిల్ చేస్తూ డైరెక్ట్గా సెకండ్ ఇయర్లోనే మెయిన్ ఎగ్జామినేషన్స్ పెట్టాలని, అంటే ఫస్ట్ ఇయర్ని ఎగ్జామినేషన్స్ ప్రమోట్ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలో అనేక డిస్కషన్స్ అనేవి జరుగుతున్నాయి. అయితే ఒకవేళ ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్స్ నుంచి మనం ప్రమోట్ చేసినట్టయితే దేన్ని ప్రాతిపదికగా తీసుకొని ప్రమోట్ చేస్తారు, పబ్లిక్ ఎగ్జామినేషన్ కానప్పుడు అంటే ఖచ్చితంగా దానికి ఒక ఇంటర్నల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి ఆ ఎగ్జామినేషన్ మార్క్స్ని బేస్ చేసుకుంటారు. బట్ అట్ ది సేమ్ టైం ఒక ఇంటర్నల్గా ఎగ్జామినేషన్స్ ఫస్ట్ ఇయర్ కోసం కండక్ట్ చేసేటప్పుడు ఇప్పుడు ఉండేటటువంటి క్వార్టర్లీ ఎగ్జామినేషన్స్ అలాగే హాఫ్ ఇయర్లో వచ్చే మార్క్స్ని కూడా పరిగణలోకి తీసుకోవచ్చు. కాబట్టి అది ఒక డెసిషన్ ఇంకా తీసుకోలేదు కాబట్టి ఎట్టి పరిస్థితిలో క్వార్టర్లీ ఎగ్జామినేషన్స్ కానీ హాఫ్ ఇయర్లీ ఎగ్జామినేషన్స్కి ఎవరు కూడా అబ్సెంట్ అనేది అవ్వకూడదు. ఖచ్చితంగా మీరు రాస్తే ఎందుకంటే ఈ మార్క్స్ని కూడా ఒక్కోసారి కన్సిడర్ చేసే అవకాశం ఉండొచ్చు. కాబట్టి ఇయర్లీ ఎగ్జామినేషన్సే కాకుండా క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ ఎగ్జామినేషన్స్ కూడా మనం అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఇకపోతే ఎందుకు ఇంత ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తుందంటే ఇంతకుముందు మనకు ప్రోగ్రెస్ కార్డ్స్ ఇచ్చేవారు. ఈ మార్క్స్ అనేది పూర్వం దిద్దేసి అక్కడే కరెక్షన్ చేసేసి ఆ మార్క్స్ని అక్కడ చెప్పేసేవారు. వీలైతే ఒక డిస్ట్రిక్ట్ లెవెల్లో ప్రోగ్రెస్ కార్డ్స్ అనేవి తయారు చేసేవారు. బట్ ఈ సంవత్సరం నుంచి ఇక్కడ మీకు వచ్చే మార్క్స్ క్వార్టర్లో కానీ హాఫ్ ఇయర్లో వచ్చే మార్క్స్ని ఒక స్టేట్ లెవెల్లో మీకు వచ్చే మార్క్స్ అన్నింటినీ కూడా ఆన్లైన్ సిస్టంలోని అప్లోడ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మీకు వచ్చే మార్క్స్ని తప్పనిసరిగా పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇంత కేర్గా తీసుకుంటున్నారంటే విధంగా ఈ మార్క్స్కి ఎంతో కొంత ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం అనేది ఇచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఎవరు కూడా హాఫ్ ఇయర్లీ క్వార్టర్లీ ఎగ్జామినేషన్స్ని తేలిగ్గా తీసుకోవద్దు. ఎందుకంటే పేపర్ కరెక్షన్ ఆన్లైన్లో ఉంటుంది, ఆ ప్రోగ్రెస్ కార్డ్స్ అనేవి స్టేట్ లెవెల్లో ఉంటున్నాయి, మార్క్స్ అనేవి స్టేట్ లెవెల్లో అప్లోడ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇవి కంపల్సరీ పేరెంట్స్ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు కాబట్టి అందరూ కూడా దీనికోసం హార్డ్గా ప్రిపేర్ అయ్యి ఎగ్జామినేషన్స్కి అటెండ్ అవ్వండి. ఇకపోతే ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్స్లో మీకు ఇంటర్నల్ మార్క్స్ని బేస్ చేసుకొని ప్రమోట్ చేసి సెకండ్ ఇయర్లో పెడదామని ఆలోచన ఉంది. ఇది ఒక ఫస్ట్ పాయింట్. ఇకపోతే సిలబస్ పరంగా చూసుకున్నట్టయితే మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ని వీలైనంత వరకు సిలబస్ను కుదిస్తే బాగుంటుందన్న ఆలోచనలో చాలామంది విద్యావేత్తలు ఇది కమిటీ దృష్టికి తీసుకొచ్చారు. సో దీన్ని బేస్ చేసుకుని మ్యాథమెటిక్స్ని యాక్చువల్లీ ఇప్పుడు మనం మ్యాథ్స్ తీసుకున్నట్టయితే 1A 1B అలాగే 2A 2B అని రెండు విధాలుగా ఉన్నాయి. అలా కాకుండా టోటల్గా మ్యాథ్స్ అంతటిని కలిపి ఏకంగా ఒకటిగానే పెడుతూ సిలబస్ని కొంత తగ్గిస్తూ పెడితే స్టూడెంట్స్ మీద ఖచ్చితంగా ఒత్తిడి అనేది తగ్గుతుందన్న కాన్సెప్ట్తో ఇది ఒక నిర్ణయం తీసుకునే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఇకపోతే దీనికి ప్రిపరేషన్కి సంబంధించి ఆల్రెడీ కమిషన్ గారు జూనియర్ కాలేజెస్ అన్నిటికీ కూడా ఒక ఒక సర్క్యులర్ అయితే పంపడం జరిగింది. దీని ప్రకారంగా మనకు కాలేజీ టైమింగ్స్ 9 to 4 కాలేజెస్ టైమింగ్స్ ఉన్న స్టడీ అవర్స్ను కూడా స్టార్ట్ చేయమని చెప్పారు. స్టడీ అవర్ 4 to 5 అనేది స్టడీ అవర్స్ కింద పెట్టండి అని. అంటే స్టూడెంట్స్లోని వాళ్ళ తరగ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పెంచాలని కాన్సెప్ట్తోని, అదేవిధంగా ఖచ్చితంగా స్టూడెంట్స్ అటెండెన్స్ను కూడా ఇంప్రూవ్ చేయాలన్న ఆలోచనతో
అంటే కొన్ని చర్యలు అనేవి కనిపిస్తున్నాయి కాబట్టి స్టూడెంట్ కూడా మీ అటెండెన్స్ని రెగ్యులర్గా చూసుకోండి. అలాగే స్టడీ అవర్స్కి అటెండ్ అవ్వండి. ఇప్పటి నుంచే మీరు ఒక ప్రాతిపదిక ఎగ్జామినేషన్స్కి ప్రిపరేషన్ చేసుకోండి. క్వార్టర్లీ కానీ, హాఫ్ ఇయర్లీ కానీ, హోప్ ఎగ్జామినేషన్స్ కానీ ఏ ఎగ్జామ్స్ని కూడా విడిచిపెట్టకుండా ఖచ్చితంగా మీరు ప్రిపరేషన్ అనేది చేసుకోవడం మాత్రం చాలా మంచిది. సో ఈ విధంగా మనకి ఇంటర్మీడియట్ విద్యా విధానంలోని అనేక మార్పులతో మనకి ఈ సంవత్సరం నుంచే మనకి స్టార్ట్ అవబోతున్నాయి కాబట్టి దీనికి సంబంధించి ఇలా ఇంటర్మీడియట్కి సంబంధించి ప్రతి అప్డేట్ను కూడా మీకు ఎప్పటికప్పుడు ఇవ్వడానికి సబ్స్క్రైబ్ మై ఛానల్. తప్పకుండా నేను ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఎప్పటికప్పుడు మీకు ఇస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. థ్యాంక్ యూ.